Audio Jungle. Audio Jungle. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి పోయిన నెలలో అనమాట. పోయిన నెల లాస్ట్ వీక్లో తర్వాత వచ్చేసి ఇది నేను ముందు రోజు ఊరికి వెళ్ళాను కదా, బుధవారం ఊరికి వెళ్ళాను 15న, పోయిన నెల 15న, ఇది 16న అనమాట. సాయంత్రము బుధవారం రోజుది వీడియో పెట్టాను. గురువారం మార్నింగ్ వరకు అయితే పెట్టాను. ఇది గురువారం రోజు సాయంత్రము మా ఆడబిడ్డ వాళ్ళది ఇంతకుముందే గృహప్రవేశం వీడియో పెట్టాను కదా. వాళ్ళు గృహప్రవేశం అయిన తర్వాత నేను మళ్ళీ వాళ్ళ ఊరికి వెళ్ళనే లేదు. రావదినమ్మ అంటుంది కానీ ఊరికి వెళ్ళినప్పుడు వీలు పడలేదు వెళ్దామంటే. సరే ఆ రోజు సాయంత్రం ఆమె డ్యూటీకి వెళ్తుంది కాబట్టి పొద్దంతా ఉండదు కాబట్టి సాయంత్రం వెళ్దాంలే అనేసి నేను మా వారు సాయంత్రం అయితే 6:30 అయింది. టైం వచ్చేసి బర్రెలు అయితే ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నాయి. తర్వాత వచ్చేసి ఇక బయలుదేరాము. ఇంకా 6:30 అయింది టైము. ఎంత కూల్గా ఉంది వాతావరణం అంతా. ఇక్కడ పెట్రోల్ పోయించుకొని ఇంకా అక్కడికైతే వెళ్ళాము మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి. అప్పటికి ఆమె వచ్చేసిందంట, కాల్ చేస్తూ ఉంది ఎక్కడున్నారు అనేసి. మా చిన్న ఆడబిడ్డ వాళ్ళ ఊరు కూడా దగ్గరనే అవుతుంది మాకు. తర్వాత వచ్చేసి ఇదిగోండి చాలా ప్రశాంతంగా ఉంది. ఈ గుట్టలు ఉన్నాయి కదా, 7 గుట్టలు ఉంటాయి తిరుపతి గుట్టల్లాగా. మన్నెంకొండ అనేసి ఫేమస్ అనమాట. వెంకటేశ్వర టెంపులే మన్నెంకొండ అనేసి మాకు దగ్గరలో. తీరితే తిరుపతి, తీరని వాళ్ళు మన్నెంకొండ అంటారు మా సైడ్. అయితే బాగుంటుంది అక్కడ కూడా, 7 కొండలు అట్లా ఉంటుంది. ఇక వాళ్ళ ఊరికైతే ఎంటర్ అయిపోయాము. వాళ్ళ ఊర్లో అయితే 3 ఊర్లు ఉంటాయి అన్నమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ మా ఆడబిడ్డ వాళ్ళ పాతింట్లో ఎవరో ఉండమని చెప్పారంట. ఎందుకంటే మళ్ళీ పాడైపోతుంది కదా, అందుకే ఎవరినో ఉండమని చెప్పారంట. తర్వాత వచ్చేసి ఇప్పుడు ఇక్కడ ఉండే కదా పాతిళ్ళు, మధ్య ఊర్లో ఉండేది. ఇప్పుడైతే ఇక్కడ లాస్ట్కు రావాలి. ఇక తర్వాత నడవాలంటే కొంచెం కష్టమే, కొంచెం లాంగ్ అవుతుంది. ఇక ఇక్కడ కొత్తగా కట్టే వాళ్ళంతా ఇక్కడ కట్టుకున్నారు, అప్పట్లోనే కట్టారులేండి. ఇక ఇక్కడ కోళ్ళు అన్నీ ఇక్కడ మూసారనమాట. ఈ గంపల కింద అన్నీ నాటుకోళ్ళు ఉన్నాయి. వాళ్ళ చిన్న తోటి కోడల వాళ్ళు ఇక్కడ అన్నయ్య పెద్దమ్మ అయితే కూర్చున్నారు. ఇంకా ఆ పెద్దమ్మతో మాట్లాడేసి నేను ఇంకా మా ఆడబిడ్డ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాను. ఎందుకంటే పెద్దవాళ్ళు అక్కడ కూర్చున్నప్పుడు వాళ్ళని పలకరించకుండా వెళ్ళలేము కదా. ఇక తర్వాత నా కోసం ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు మా ఆడబిడ్డ ఇంకా వస్తలేవు అనేసి. అంటే పెద్దమ్మతో మాట్లాడుకుంటూ కూర్చున్నానని చెప్పాను. అంటే అన్న వాళ్ళ అమ్మ అక్కడ కూర్చుందనమాట. తర్వాత వచ్చేసి ఇక ఇక్కడ వెళ్ళిన తర్వాత అన్న ఏదో మాట్లాడుతూ ఉన్నాడు, నా గురించి నవ్విస్తూ ఉన్నాడు. తర్వాత వచ్చేసి ఇంకా ఇంట్లోకి వెళ్ళి అప్పటికే చికెన్ తెప్పించింది. ఇక ఆ రోజు గురువారం కదా, ఆమె దీపారాధన కూడా చేసుకుంది డ్యూటీ నుంచి వచ్చి. ఇంకా తర్వాత ఇంకా ఏమి సామాన్లు అయితే ఎక్కువ ఏం పెట్టుకోలేదు, ఎందుకంటే ఆమె డ్యూటీకి వెళ్తుంటుంది కదా, అందుకనేసి ఎక్కువ సామాన్లు పెట్టుకోలేదు. దుమ్ము పట్టిపోతే ఊక దులపాలి అది కదా, అందుకనేసి సామాన్లు కొన్ని పెట్టుకుంది. తర్వాత వచ్చేసి ఫ్రిడ్జ్లో ఏమున్నాయని చూస్తూ ఉన్నాను నేను. ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ మా ఆడబిడ్డ చికెన్ నేను చేస్తున్నా, ఇంకా కొంచెం రైస్, కొద్దిగా జొన్న రొట్టె చేస్తానని చెప్పింది. వదినమ్మ జొన్న రొట్టె చేస్తా అని చెప్తే సరేలే అని చెప్పాను. ఇక్కడ నేను కూర్చున్నా, ఆమె జొన్న రొట్టె చేస్తుంది. చికెన్ నేనే చేశాను. ఇక చికెన్ చూస్తూ నేను అక్కడ కూర్చున్న చైర్ వేసుకొని మా ఆడబిడ్డ జొన్న రొట్టె అయితే చేస్తుంది. మాకు అట్లా ఫీలింగ్స్ అనేది ఏమి ఉండవు. నేను కూర్చున్నప్పుడు ఆమె పని చేయడము అట్లా పట్టించుకోము మా సైడ్ అయితే. తర్వాత కొందరైతే అట్లా ఆడబిడ్డ పని చేస్తుంటే వేసుకొని కూర్చుంటే కొంచెం తప్పుగా భావిస్తారు కొందరైతే. మాకు అలాంటి ఫీలింగ్స్ ఏమి ఉండవు మా ఆడబిడ్డలకు నాకు, అట్లా మా సైడే ఉండవు అలాంటి ఫీలింగ్స్. తర్వాత వచ్చేసి ఇక్కడ ఇక ఎర్లీ మార్నింగ్ అయితే ఆమె మళ్ళీ 6:30కి డ్యూటీకి వెళ్ళిపోతుంది. ఒక 4 o'clock, ఫ్రైడే కదా, 4 o'clock లేచి అన్నీ రెడీ చేసింది. అన్నయ్యకు టిఫిన్ చేసి రైస్ కడిగి పెట్టి కూర చేసి పోతుంది అనమాట. ఏదో కర్రీ చేసింది, చపాతీలు చేసి బాక్స్లో పెట్టింది, టీ కూడా పెట్టింది. ఇంకా తర్వాత అన్నయ్యకు రైస్ కడిగి పెట్టింది. ఇంకా తర్వాత అన్నయ్య బిజినెస్ చూసుకుంటాడు, వ్యవసాయం చూసుకుంటాడు. ఇక తర్వాత టీ పెట్టింది కదా, నేను లేచి ఫ్రెష్ అప్ అయిపోయాను. స్నానము అన్నీ చేశాను నేను కూడా. ఇక ఫ్రైడే కదా, మార్నింగ్ ఫ్రెష్ అప్ అయితేనే ప్రశాంతంగా ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ 6:30 అయింది. మా ఆడబిడ్డ అయితే వెళ్ళిపోతూ ఉంది. ఊర్లోకి అయితే వ్యాన్ వస్తుంది, స్కూల్ వ్యాను. ఆ వ్యాన్లో వెళ్ళిపోతుంది 6:30కి. ఇక్కడ మేము కూడా ఇంటికి వచ్చేసాము. కాఫీ పొడి లేదని చెప్పాను కదా, అక్కడ షాప్ దగ్గర అయితే కాఫీ పొడి తీసుకుంటుంటే గులాబీ పువ్వులు అయితే చాలా ఉన్నాయి షాప్ దగ్గర. తెంపుకోవాలంటే తీసుకోవద్దునా అని చెప్పాడు షాప్ అబ్బాయి అయితే.
ఇంక ఆ రోజు ఫ్రైడే కదా దేవునికి పెడదాము, ఎప్పుడు పువ్వులు ఉండేవి కదా ఊర్లో అనేసి కాఫీ పొడి అయితే తీసుకున్నాను. తర్వాత గులాబీ పూలు తీసుకున్నాను. మా ఆడబిడ్డ వాళ్ళ పాతింట్లో అయితే ఎవరో ఉన్నారని చెప్పాను కదా, వాళ్ళు మామిడి తోట ఉందంట. వాళ్ళు పండ్లయితే ఇచ్చారు నేను వస్తుంటే, మామిడి పండ్లు. ఇంక తర్వాత మామిడి పండ్లు తీసుకొనైతే వచ్చేసాను. తర్వాత ఇక పాలు కూడా తీసుకొనొచ్చి పాలైతే పెట్టిపోయిండ్రు మనకు ఇంటి దగ్గర. పాలైతే ఆయనైతే మనకు దగ్గరనే ఉంటది మన ఇంటికి పాలు పిండేది బర్రెలకు. పాలు పెట్టిపోయిండు. తర్వాత నేను మళ్ళీ ఇంటికొచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి, ఫ్రైడే కదా, ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ దీపారాధన చేసుకొని ఇంక తర్వాత ఉగ్రానైతే చేశాను. ఇంక అవన్నీ చేసి ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ దీపారాధన చేసుకొని ఇంక తర్వాత టిఫిన్ చేద్దామనేసి ఇక్కడ బండలు అన్నీ కడిగాం. ఫ్రైడే కదా, వచ్చి మార్నింగే 6:30కి వచ్చాం కాబట్టి అన్ని పనులు అయిపోయాయి. మళ్ళీ ఒకసారి మా వారు టీ పెట్టు, టిఫిన్ తర్వాత టీ పెట్టంటే టీ పెట్టుకున్నాం అనమాట. తర్వాత జుట్టు అయితే కొంచెం ఆరబెట్టుకుందామనేసి ఇక మా వారు తినేసి చేనులోకి వెళ్ళాడు. అక్కడ ఎందుకంటే నాటు పెట్టడానికి అంచులు తీస్తారనమాట, ఆ సైడ్లకు అనేది మొత్తం తీస్తారు. కూలోళ్ళు అయితే వచ్చారు ముగ్గురు. ఇంక మా వారు వాళ్ళని చూస్తా అనేసి వెళ్ళిండు టిఫిన్ చేసి. ఇక్కడ అక్క వాళ్ళైతే నాటు పెట్టడానికి వెళ్తూ ఉన్నారు మన ఇంటి పక్కలకి వెళ్ళి. వాళ్ళందరూ ఎప్పుడు వచ్చినావమ్మా అది ఇదని మాట్లాడుతూ ఉంటే వాళ్ళతోనే మాట్లాడుకుంటా నిలబడిపోయాను. వాళ్ళందరూ మాట్లాడి చేనులోకి అయితే వెళ్ళారు. ఇది సాయంత్రం మళ్ళీ ఊర్లోకి వెళ్దాం. మా ఆడబిడ్డ చీర పెట్టింది. ఇక సరే ఆమె అభిషేకం చేయిస్తానని చెప్పింది. ఈ చీర కట్టుకోదినమ్మా అభిషేకం రోజు అనేసి, సరేలే ఫాల్ కుట్టుకుందాము అనేసి ఊర్లోకి అయితే వెళ్తున్నాను. ఫాల్ తీసుకొద్దామనేసి. ఫాల్ అయితే దొరకలేదు ఆ రోజు, వచ్చేసి షాప్ బంద్ ఉంది. తర్వాత ఇక మేము డైరెక్ట్ ఇంటికి రాకుండా గుడి దగ్గర వచ్చాము. ఎందుకంటే చల్లగా ఉంది, ఇక ప్రశాంతంగా ఉంటుంది. సరేలే కొంచెం గుడి దగ్గర కూర్చుందామనేసి వెళ్ళాము. చాలా ప్రశాంతంగా ఉందనుకుంటే వర్షం స్టార్ట్ అయిపోయింది. మేము వెళ్ళి కూర్చున్న కొద్దిసేపటికే ఈ విధంగా కల్పవృక్ష గుండం చుట్టూ కల్పవృక్షాలు అవన్నీ చాలా బాగుంటుంది. ఇది గుట్ట వచ్చేసి పెద్ద గుట్ట అనమాట. టెంపుల్ ఇట్లా ఈ విధంగా ఉంటుంది. సాయంత్రం టైంలో అయితే చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది అక్కడ కూర్చుంటే.